నమస్కారం. ఈరోజు మనం ఒక కొంచెం కొత్త ఉత్పత్తి గురించి మాట్లాడుకుందాం. దాని పేరు మగ్ కాఫీ. మన దగ్గరున్న సమాచారం ప్రకారం, అంటే జీవీఎస్కే న్యూట్రాస్యూటికల్స్ వాళ్ల వివరాలు చూస్తే, ఇది బేసిక్గా షుగర్ ఫ్రీ కాఫీ అంట. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ల కోసం తయారు చేశారని తెలుస్తోంది. మరి ఈరోజు మనం ఏం చేద్దామంటే, అసలు ఈ కాఫీ స్పెషాలిటీ ఏంటి, ఇందులో ఏం బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు, నిజంగా చక్కెర తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కొంచెం లోతుగా చూద్దాం. ఎందుకంటే కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది కదా. అవునవును. కానీ డయాబెటీస్ లాంటివి ఉన్నప్పుడు సరైన ఆప్షన్స్ దొరకడం కొంచెం కష్టమే. అందుకే దీని మీద ఫోకస్ చేద్దాం. ఏమంటారు? కరెక్ట్ అండి, మీరు చెప్పింది చాలా నిజం. ఈ మధ్య కాలంలో చూడండి, జనాల్లో హెల్త్ గురించి అవగాహన బాగా పెరిగింది. ఊరికే ఏదో తాగేశాం తినేశామని కాకుండా, మనం తీసుకునే ఫుడ్, డ్రింక్స్ మన ఆరోగ్యానికి ఎలా హెల్ప్ చేస్తాయి అని ఆలోచిస్తున్నారు. ఈ ట్రెండ్లోనే ఈ ఫంక్షనల్ ఫుడ్స్, ఫంక్షనల్ డ్రింక్స్ అనే కాన్సెప్ట్ పాపులర్ అయింది. ఫంక్షనల్ ఫుడ్స్ అంటే మామూలు పోషకాలు ఇవ్వడమే కాకుండా ఏదైనా అదనపు ఆరోగ్య ప్రయోజనం, హెల్త్ బెనిఫిట్ ఇచ్చేవి అన్నమాట. ఈ మోగ్ కాఫీ లాంటి న్యూట్రాస్యూటికల్ ప్రోడక్ట్స్ అన్నీ ఈ పెరుగుతున్న డిమాండ్ని చూపిస్తున్నాయి. ఓకే, న్యూట్రాస్యూటికల్స్ సరే. మరి ఈ మోగ్ కాఫీ వివరాల్లోకి వెళ్దామా? మన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా వస్తుందట. సాచుయేట్స్ అంటారు కదా. అవును, సాచుయేట్స్. ఒక బాక్స్ లో 30 ఉంటాయంటున్నారు. అంటే ట్రావెలింగ్ కి, ఆఫీస్ కి తీసుకెళ్లడానికి ఈజీగా ఉంటుంది. అవును, కన్వీనియంట్ గా ఉంటుంది. అయితే దీని మెయిన్ అట్రాక్షన్, పదే పదే చెప్తున్న విషయం, ఇది కంప్లీట్ గా షుగర్ ఫ్రీ. అవును. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లేదా షుగర్ మానేయాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా. ఖచ్చితంగా. షుగర్ ఫ్రీ అనగానే అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, మరి తీపి ఎలా, టేస్ట్ ఎలా వస్తుంది అని. అదే ప్రశ్న. ఇక్కడే ఈ ప్రోడక్ట్ లో వాళ్ళు వాడింది ఏంటంటే మాంగ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్. మాంగ్ ఫ్రూట్ అదెప్పుడు వినలేదు పెద్దగా. అవును, ఇది ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది. ఇది సహజంగా దొరికే ఒక స్వీట్నర్ అన్నమాట. సౌత్ ఈస్ట్ ఏషియాలో దొరికే ఒక చిన్న పండు నుంచి తీస్తారు. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇందులో మొగ్రోసైడ్స్ అని కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి తీపి రుచినిస్తాయి. ఓ, యాంటీ ఆక్సిడెంట్సా? అవును. కానీ మన బాడీ వాటిని షుగర్ లాగా ఎనర్జీ కోసం వాడుకోదు. అందుకే దీనివల్ల క్యాలరీలు దాదాపు 0 క్యాలరీస్ అస్సలుండవా? అవునండి, ఆల్మోస్ట్ 0. ఇంకా ముఖ్యంగా ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెంచదు. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ 0 అన్నమాట. అబ్బో, అవును, స్పైక్ వస్తుంది. అది డయాబెటిక్స్ కి చాలా డేంజర్. అందుకే ఈ మాంగ్ ఫ్రూట్ లాంటివి వాళ్ళకి సేఫ్ ఆప్షన్స్ గా చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే న్యాచురల్ గా క్యాలరీలు లేకుండా, షుగర్ లెవెల్స్ ని పెంచకుండా టీపీనిచ్చే ఆల్టర్నేటివ్ అన్నమాట. ఈ మాంగ్ ఫ్రూట్ గురించి బానే చెప్పారు. సరే, ఇది కాకుండా మరి కాఫీ మిక్స్ లో ఇంకేం కలిపారంట? సోర్సెస్ లో చూస్తే అరబికా కాఫీ, రొబస్టా కాఫీ, ఇంకా చికోరీ కూడా ఉందంటున్నారు. అవును. ఈ మూడింటి కాంబినేషన్ ఎందుకు? చికోరీ కలపడం వెనుక ఏదైనా ప్రత్యేక కారణముందా? రుచి కోసమేనా? లేక కొన్నిసార్లు కాఫీ వాల్యూమ్ పెంచడానికి, కాస్ట్ తగ్గించడానికి కూడా చికోరీ వాడతారని విన్నాను. మరి మంచి ప్రశ్న అడిగారు. ముందు కాఫీ రకాల గురించి చూద్దాం. అరబికా గింజలు వాటి స్మూత్ టేస్ట్, మంచి అరోమాకి ఫేమస్. కెఫీన్ కొంచెం తక్కువ ఉంటుంది రోబస్టాతో పోలిస్తే. ఓకే. అదే రోబస్టా అయితే కొంచెం స్ట్రాంగ్, ఘాటుగా ఉంటుంది. కెఫీన్ కూడా ఎక్కువే. రైట్. ఈ రెండింటినీ కలపడం వల్ల మేబీ వాళ్ళు ఒక బ్యాలెన్స్డ్ టేస్ట్, అంటే అరోమా, స్ట్రెంగ్త్, కెఫీన్ లెవెల్స్, వీటి మధ్య ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేసి ఉండొచ్చు. అర్థమైంది. ఇక చికోరీ విషయానికొస్తే, ఇదొక మొక్క వేరు నుంచి వస్తుంది. దాన్ని వేయించి పొడి చేసి కాఫీలో కలపడం పాత పద్ధతే. అవును. ఇది కాఫీకి కొంచెం ఎర్తీ ఫ్లేవర్ అంటారు కదా, కొంచెం మట్టి వాసన లాంటిది, ఇంకా కొద్దిగా చేదు, చిక్కదనం ఇస్తుంది. ఓకే. కొందరికి ఆ టేస్ట్ నచ్చుతుంది. హెల్త్ పరంగా చూస్తే చికోరీలో ఇన్యులిన్ అని ఒక ఫైబర్ ఉంటుంది. ఇది ప్రీబయోటిక్ అంటారు. ప్రీబయోటిక్ అంటే గట్ హెల్త్ కా? ఎగ్జాక్ట్లీ. మన పేగుల్లో మంచి బ్యాక్టీరియాకి ఫుడ్లా పనిచేసి డైజెషన్కి హెల్ప్ చేస్తుందని నమ్ముతారు. మెటబాలిజం మీద కూడా ఏదో పాజిటివ్ ఎఫెక్ట్ ఉండొచ్చని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. కానీ అయితే ఇక్కడ మనం ఒక విషయం క్లియర్గా గమనించాలి. మన దగ్గరున్న సోర్స్ ఇన్ఫర్మేషన్లో మొగ్ కాఫీ వల్ల మెటబాలిజం, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయని ఉంది కదా. అవును, ఉంది. ఆ బెనిఫిట్
చక్కెర లేకపోవడం వల్ల వస్తుందని సూచిస్తున్నారు. అంతేగాని ప్రత్యేకంగా చికోరీ వల్లే మెటబాలిజం పెరుగుతుందని చెప్పలేదు. ఓ అలాగా? అవును. అంటే షుగర్ మానేయడం వల్ల క్యాలరీలు తగ్గడం, బ్లడ్ షుగర్ స్టెబిలిటీ వల్ల ఎనర్జీ బెటర్ అవ్వచ్చు. సో చికోరీని మీరన్నట్టు కాస్ట్ తగ్గించడానికో టేస్ట్ మార్చడానికో కూడా వాడుండొచ్చు. హెల్త్ బెనిఫిట్స్ గురించి మనకున్న సమాచారమైతే లిమిటెడ్గానే ఉంది ఇక్కడ. అర్థమైంది. అంటే మెయిన్ క్లెయిమ్ అంతా షుగర్ లేకపోవటం మీదే ఆధారపడింది. చికోరీ పాత్ర, టేస్ట్, థిక్నెస్, మహా అయితే డైజెషన్కి ఏమైనా హెల్ప్ అవ్వొచ్చేమో అంతే. సరే, ఇంకో పాయింట్ ఉందండోయ్. ఈ ప్రోడక్ట్ ఫౌండర్ రాఘవ గారట, ఆయన డయాబెటిక్స్కి కొన్ని స్పెసిఫిక్ సలహాలిచ్చారని కూడా ఉంది. ఓ ఏంటవి? రోజుకి 1 లేదా 2 శాచెట్స్ కంటే ఎక్కువ వాడొద్దని, అలాగే ఈ కాఫీకి మళ్లీ పైన పంచదార గాని బెల్లం గాని స్వీట్ మిల్క్ గాని అస్సలు కలపొద్దని స్ట్రిక్ట్ గా చెప్పారట. ఇది చాలా ప్రాక్టికల్ గా రెస్పాన్సిబుల్ గా అనిపిస్తోంది నాకు. అవునవును, చాలా చాలా ఇంపార్టెంట్ సలహాలివి. మొదటిది డోసేజ్. ఒక ప్రోడక్ట్ హెల్దీ అని చెప్పినంత మాత్రాన దాన్ని అన్లిమిటెడ్గా వాడకూడదు కదా. కరెక్ట్. ముఖ్యంగా డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నవాళ్లు ఏం తిన్నా తాగినా క్వాంటిటీ మీద ఒక కన్ను వేసి ఉంచాలి. రోజుకి 1-2 శాచెట్స్ అనేది మేబీ కాఫీన్ లిమిట్ కోసమూ లేక ఓవర్ కన్జంప్షన్ వద్దు అనడానికో కావచ్చు. అవ్వచ్చు. ఇది కన్జ్యూమర్ హెల్త్ మీద వాళ్లకున్న కేర్ని చూపిస్తోంది. ఇక రెండోది, ఇంకా ముఖ్యమైనది, అడిషనల్ షుగర్ కలపొద్దు అనేది. అవును. అసలు ఈ ప్రోడక్ట్ పర్పసే షుగర్ అవాయిడ్ చేయడం. మాంక్ ఫ్రూట్ వేసి షుగర్ ఫ్రీ కాఫీ ఇచ్చాక దానికి మళ్ళీ మనం షుగర్ కలిపితే ఇంకేం లాభం? పాయింటే, ఆ బెనిఫిట్ పోతుంది. కరెక్ట్. సో ప్రోడక్ట్ ఎంత బాగున్నా దాన్ని మనం ఎలా వాడుతున్నాం అనేదాన్ని బట్టే రిజల్ట్ ఉంటుంది. ఇది చాలా క్లియర్గా చెప్తుంది ఆ సలహా. ఇంకో విషయం గమనించారా మీరు? ఫౌండర్ తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చారన్నది సోర్స్లో. అవును, అది కొంచెం స్ట్రేంజ్ గా అనిపించింది. జనరల్ గా చూడం కదా ఇలా. అదే, ఇది వాళ్ళ ప్రోడక్ట్ మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ని చూపించొచ్చు. లేదంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి, ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారని చెప్పడానికి సంకేతం కావచ్చు. నిజమే, ట్రాన్స్పరెన్సీ, కస్టమర్ సపోర్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. కరెక్ట్. సరే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఒక్కసారి మాగ్ కాఫీ గురించి మెయిన్ పాయింట్స్ సమ్మరైజ్ చేద్దామా? చేద్దాం. మొదటిది కన్వీనియన్స్. చిన్న శాషెట్స్ లో ఉంది, ఈజీ టు క్యారీ, ఈజీ టు మేక్. అవును. రెండోది హెల్త్ ఫోకస్, మెయిన్ గా షుగర్ ఫ్రీ. డయాబెటిక్స్ కి షుగర్ తగ్గించాలనుకునే వాళ్లకి ఒక ఆప్షన్. కరెక్ట్. మూడోది స్వీటనర్. షుగర్ బదులు న్యాచురల్, 0 క్యాలరీ, 0 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న మాంక్ ఫ్రూట్ వాడారు. కీలకమైన పాయింట్ అది. నాలుగోది కాఫీ బ్లెండ్. అరాబికా, రోబస్టా కాఫీలతో పాటు చికోరీ కూడా ఉంది. ఇది టేస్ట్, అరోమా, థిక్నెస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అవును. ఐదోది చెప్పబడుతున్న బెనిఫిట్. షుగర్ లేదు కాబట్టి మెటబాలిజం, ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు అంటున్నారు. చికోరీ రోల్ మీద క్లారిటీ లేదు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆరోది వాడకంలో జాగ్రత్తలు. రోజుకి 1-2 శాషెట్స్ మాత్రమే. అస్సలు అడిషనల్ షుగర్ కలపకూడదు. చాలా ముఖ్యం. ఇవన్నీ కలిపితే ఈ ప్రోడక్ట్ గురించి ఒక ఓవరాల్ పిక్చర్ వస్తోంది కదా. పర్ఫెక్ట్ గా సమరైజ్ చేశారు. ఇదొక మంచి ఎగ్జాంపుల్. మార్కెట్లో ఒక స్పెసిఫిక్ నీడ్ని ఎలా అడ్రస్ చేస్తున్నారో చెప్పడానికి. కాఫీ తాగాలనే ఫీలింగ్ని వదులుకోకుండా షుగర్ ఇంటేక్ తగ్గించుకోవాలనుకునే వాళ్లకి ఇదొక సొల్యూషన్లా కనిపిస్తోంది. మీరు ముందే అన్నట్టు ఇది న్యూట్రాసూటికల్ కేటగిరీ కిందకొస్తోంది. అంటే న్యూట్రిషన్ ప్లస్ ఫార్మాసూటికల్. మామూలు ఫుడ్ ఇచ్చే పోషకాల కంటే ఎక్కువగా ఏదైనా హెల్త్ బెనిఫిట్ కూడా ఇచ్చే ప్రోడక్ట్స్ ని అలా అంటారు. అయితే మన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే దీని న్యూట్రాసూటికల్ క్వాలిటీ మెయిన్ గా షుగర్ ఫ్రీ అవ్వడం మీదే ఉంది. అవును. దానివల్ల వచ్చే ఇండైరెక్ట్ బెనిఫిట్స్, మెటబాలిజం, ఎనర్జీ గురించే చెప్పారు. అంతేగాని మాంక్ ఫ్రూట్లోనూ చికోరీలోనూ ఉన్న స్పెసిఫిక్ కాంపౌండ్స్ వల్ల ఇంకా ఏవైనా డైరెక్ట్ సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన హెల్త్ బెనిఫిట్స్ లైక్ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ లాంటివి ఉన్నాయా అనే దానిపై ఈ సోర్సెస్ లో డీప్ గా ఏం లేదు. ఓకే, ఈ విషయం మనం మైండ్ లో పెట్టుకోవాలి. చాలా క్లియర్ గా చెప్పారు. అంటే ప్రామిసెస్ ని, ఫ్యాక్ట్స్ ని కొంచెం జాగ్రత్తగా చూడాలి. మరి ఈ మంక్ కాఫీ లాంటి ప్రోడక్ట్స్ ని వాడాలి అనుకునేటప్పుడు కన్స్యూమర్స్ మెయిన్ గా ఏం గుర్తుపెట్టుకోవాలి అంటారు? నాకైతే జస్ట్ షుగర్ ఫ్రీ అని చూడటమే కాదు, అసలు అందులో ఏం స్వీటనర్ వాడారు, ఇక్కడ మంక్ ఫ్రూట్ అన్నారు, దాని గురించి, దాని ప్రాపర్టీస్ గురించి, అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్, కాఫీ టైప్స్, చికోరీ, వీటి గురించి కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనిపిస్తోంది. అప్పుడే కదా అది మనకు సెట్ అవుతుందో లేదో తెలుస్తుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది మంక్ కాఫీకే కాదు,
ఇలాంటి ఏ ఫంక్షనల్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడైనా ఇదే వర్తిస్తుంది. డయాబెటీస్, వెయిట్ లాస్, హార్ట్ హెల్త్, ఇలా స్పెసిఫిక్ హెల్త్ గోల్స్తో ప్రోడక్ట్స్ తయారు చేయడం ఇప్పుడు పెద్ద ట్రెండ్. నిజమే. అందుకే మాంక్ ఫ్రూట్, స్టీవియా లాంటి న్యాచురల్, లో క్యాలరీ లేదా జీరో క్యాలరీ స్వీట్నెస్ వాడకం బాగా పెరిగింది. ఇవి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ మీద ఉన్న కొన్ని భయాల్ని పోగొడుతూ న్యాచురల్ ఆల్టర్నేటివ్స్లా అట్రాక్ట్ చేస్తున్నాయి. కానీ ప్రతి స్వీట్నర్కి దాని ఓన్ టేస్ట్ ప్రొఫైల్, దాని లక్షణాలుంటాయి. అవి తెలుసుకోవడం ముఖ్యం. అవును. సరే, మరి ఈరోజు మనం మాట్లాడుకున్న దాన్నుంచి వినేవాళ్ల కోసం ఒక లాస్ట్ థాట్ ఏదైనా వదిలితేడామా? తప్పకుండా. ఈ మాగ్ కాఫీ లాంటి రెడీ టు మేక్ ప్రోడక్ట్స్ మన బిజీ లైఫ్లో కన్వీనియన్స్ ఇస్తాయనడంలో డౌట్ లేదు. ఒక బటన్ నొక్కితే కాఫీ వచ్చినట్టు, ఒక ప్యాకెట్ చింపితే హెల్దీ డ్రింక్ రెడీ అవడం సౌకర్యమే. నిజమే. కానీ ఆ సౌకర్యం వెనక ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి, వాటిని ఎందుకు సెలెక్ట్ చేశారో అనే దాని గురించి మనం ఎంతవరకు ఆలోచిస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్, ఈ మాగ్ కాఫీలోనే అసలు మాంగ్ ఫ్రూట్నే ఎందుకు వాడారు? స్టీవియా ఎందుకు కాదు? వేరేదెందుకు కాదు? ఆలోచించాల్సిన విషయమే. రోజుకి 1-2 సాషెట్స్కే ఎందుకు లిమిట్ చేశారు? కెఫిన్ గురించా, లేక మాంగ్ ఫ్రూట్ మోతాదు గురించా? అడిషనల్ షుగర్ వద్దు అనడానికి కారణం కేవలం క్యాలరీలేనా, లేక మాంగ్ ఫ్రూట్ టేస్ట్ని అది పాడు చేస్తుందనా? ఇలాంటి ఎందుకు అనే ప్రశ్నలు మనం వేసుకోవడం స్టార్ట్ చేస్తే కేవలం ఈ ఒక్క ప్రోడక్ట్ గురించే కాదు, మనం రోజూ తినే, తాగే ప్రతి దాని గురించి కొంచెం ఎక్కువ స్పృహతో, ఇన్ఫర్మేషన్తో డెసిషన్స్ తీసుకోగలుగుతాం. అవునవును. కేవలం మార్కెటింగ్ చెప్పే మాటల మీద ఆధారపడకుండా మన ఆరోగ్యం మీద మనమే కొంచెం కంట్రోల్ తెచ్చుకోగలుగుతాం. ఆలోచించండి.